అమ్మా, మహాభారతంలో ద్రౌపదిని ఎందుకు అవమానించారు? సిద్ధేష్, అది అహంకారము అధర్మము చేసిన పెద్ద తప్పు. దుర్యోధనుడు దుశ్శాసనుడు అహంకారంతో ద్రౌపదిని సభలో అవమానించారు. అప్పుడు ఎవరు ఆపలేదా? ఆపవలసిన వారు మౌనం వహించారు. అప్పుడు ద్రౌపది భగవంతుని ఆశ్రయించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. అవమానం మధ్యలో కూడా భక్తి ధర్మము ఆమెని కాపాడాయి. అధర్మం ఎంత బలంగా కనిపించినా ధర్మం ముందు నిలబడలేదు. అవమానం చేసిన వాడు చివరికి శిక్ష తప్పించుకోలేడు. అమ్మా, ఇతరులను అవమానించడం ఎంత పెద్ద పాపమో స్త్రీ గౌరవాన్ని కాపాడిన చోటే ధర్మం ఉంటుంది.